కోటీశ్వర్ల కూతురని చెప్పి నా ఇంట్లో అడుగు పెట్టి అడుగడుగున అబద్ధాలు చెప్తూ ఇక నీకు మాకు ఎలాంటి సంబంధమో లేదు. వద్దు, నాకు ఆకలిగా లేదు. ఆకలి లేదా లేక డ్రామా చేస్తున్నావా? నేను వాళ్ళ కోసం ఇలా ఉండట్లేదు. వాళ్ళ జాలు నాకేం అవసరం లేదు, పట్టించుకుంటాను. స్పిరిట్ బాగానే ఉంది, కానీ ఖాళీ కడుపుతో యుద్ధాలు గెలవలేవు. నీకిప్పుడు కూడా అదే టెన్షనా? అతను ఎప్పుడో తినుంటాడు. అసలే ఆకలి భజన చెప్తే కోపమా? ఇంతకీ మనోజ్ ఫోన్ చేశాడా? కాబట్టి నిన్ను తిట్టకుండా మౌనంగా ఉన్నాడు. ఇంకెవరైనా అయితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? తను చేయాలి. మళ్ళీ అదేనా? తప్పు నీ వైపు ఉంది. నువ్వే కాల్ అంటే ఎవరి ముందు మాట్లాడాలి అన్న పోటీ కాదు రోహిణి. ఇద్దరిలో ఎవరికైనా కానీ తనే కాల్ చేస్తాడని నువ్వు ఎదురు చూస్తున్నావు. నువ్వే కాల్ చేస్తావని తను ఎదురు చూస్తున్నావు. మీద కోపం ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళి మాట్లాడాలంటే భయంగా ఉంది. తను మేము ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏమవుతుంది? నువ్వు ప్రయత్నమే చేయకుండా కూర్చుంటే ఈ దూరం. నిజానికి ఇది ఈగో, ఇంకొంచెం పిచ్చిదాను. ఏమనుకున్నాను కానీ ప్రేమిస్తున్నాను. తన కోసమే నీదైనా వదులు. నేను గుర్తు చేసుకుంటున్నాడో లేదు. నీ ప్రేమ నిజమే కావచ్చు, ఎలా వద్దా అనేది ఆలోచిద్దాం. Excuse me, why are you keeping me here? To Nellore Siddhareddy right now. ఏయ్, నోరు మూసుకొని కూర్చో. ఎక్కడ మూసుకోను. రే నిన్ను ఇలా కాదు సంగతి చెప్తానండి. నువ్వే చచ్చిపోతావు, నాకేంటి? కాల్చు. సార్ వీడు నా తన భార్య అనుకుంటున్నాడు. అవును, రోహిణి నా భార్య. ఏం చేశాడా ఆ రోజు? దగ్గరండి. రోహిణి పుడుతున్నా. రోహిణి ఊహించినందుకు సారీ చెప్తే నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్. మీరు నాలా చదవగలరా? అలాగే బిజీ పర్సన్ కాగా నన్ను పడుకొని రా అంటున్నారా? అసలు నా భార్య రే నాతో అబద్ధం చెప్పి ముక్కలు అయ్యేలా ఉంది సార్. విని అసలు ఏమి గుర్తులేదా? రై, నోరు మూసుకొని కూర్చోరా. మీరు నిజం ఊహించలేరు. రై, అసలు ఎవరా నువ్వు? పెద్ద కరుడు కట్టిన రౌడీ. మా ఇల్లు సుబ్బారావు గారి ఇంటి పక్కనే వెనకడాయి. బిల్లని పార్సలు పట్టుకొస్తుంటే జీనియస్ని రోహిణి మోసం చేస్తే మా ఫ్రెండ్ మందు తాకపోయినా వటం పెట్టి ఊదించారు. బ్రాండెడ్ షర్ట్ నేను విప్పను. ఎక్కువ మాట్లాడితే ప్యాంటు కూడా తెచ్చి. రోహిణి ఆగు. నోరు మూసుకొని కూర్చోవాలి, అంతే కదా? నువ్వా బ్రదర్? మనోజ్ లేడు. తెలుసు. లోపలికి రావచ్చా? ఇంట్లో వాళ్ళ వైఫ్తో జరిగిన గొడవ గురించి చెప్పాడు. అది కూడా నేరం కాదే. బార్కి వెళ్ళి తాగుదామా ఎందుకు అన్నాను. తాగుదామా అన్నాడు. ఇలా అన్నాడు, ఇంతే అన్నాడు. మనోజ్ తాగిన తర్వాత నాకు అర్థమైంది. నీకు ఇలా ప్రతి ముక్కకి అడ్డుపడితే ఆయన అసలు ముక్క చెప్పలేకపోతున్నారు. చెప్పండి. నేను బార్కి వద్దన్నాను. కావాలంటే పార్క్ వచ్చి ప్రశాంతంగా పడుకోమన్నాను. ఆ విషయం చెప్పు. బార్లో ఏదైనా గొడవ చేశాడా? బార్లో గొడవ చేయలేదు. లేదు. సరే, బార్లో ఏం జరగలేదు, దారిలో ఏం జరిగింది? దారిలో పోలీసులు పడేస్తే బండికి నాకు డ్యామేజ్ అవుతుందని నేనే నడిపాను. నువ్వు తెలివైన వాడిని. నడిపాను. పోలీసులు నన్ను ఊదమన్నారు, ఊదాను. నేను తాగలేదని వాడికి అర్థమైంది. ఆగండి. టెన్షన్తో చచ్చిపోతున్నాను రా. ఊదమన్నారు, మీరు సారీ చెప్పండి అని గొడవ చేశాడు. అందుకు పోలీసులు స్టేషన్ తీసుకెళ్ళాను. వాడి గురించి మనకు తెలిసిందే కదా, అసలే కోతి. మరి వదలలేదా? అలా చెప్పినందుకు ఇంకో 2 ఎక్కువ పీకాను. నేను ఇంట్లో ఉండలేనురా. మావయ్య అసలు పెగ్గే వేసుకోలేదు. మరి ఏకంగా బాటిలే పైకెత్తి తాగాడు. నువ్వు పాటలు పడుకుంటావు కదా. అయ్యో పదరా. యాండి మీ నోరు. నన్ను పడుకొని చొక్కా లేకుండా కూర్చోబెడతారా? ఎవరు ప్రశ్నిస్తే నశించాలి. పోలీసుల దౌర్జన్యం డౌన్. మీకు మా తమ్ముడు కరెక్ట్. రోహిణి కనుక మోసం చేస్తుండకపోతే వాడేదో వాగుతూ ఉంటాడు, పట్టించుకోక. ఏంట్రా ఇది? నాన్న అన్నా మీరా? ఈ చెంపదెబ్బతి నోటికి తాగుడు అలవాటు ఉందా? మనోజ్ మా అన్నయ్య. ఓ, ఇందాక నుంచి నా తమ్ముడు రౌడీ అని చెప్తుంది నీ గురించేనా? బాబు లేదు బాబు, నాకు అర్థమైంది సార్. అందుకే చాలాసేపు చెప్పు చూశాను. రోడ్డు మీద న్యూసెన్స్ చేసేదానికి భయపడతాడు. నేనేమడిగాను? మీ జాబ్ అని అడిగానా? చూడు, వాడు నిజంగానే అమాయకుడు. మనసు బాగోలేక తాగాడు. వాడి కెపాసిటీ మించి తాగాడు. ఆ రోజు వచ్చినప్పుడు ఏం చేశాడో చూసి ఊరుకుంటారా? వాడు మా లేడీ కానిస్టేబుల్ చూసి చాలా ఏడుపు. లేడీ కానిస్టేబుల్ పేరు కూడా రోహిణి అంట.
బాలు ఇవన్నీ చూస్తూ నేను ఎలా బతకాలి? కాకులకి అన్నారేంటి సార్? ఏయ్ మా నాన్న జోలికి వెళ్ళొద్దు. కోర్టుకి వెళ్ళి తీసుకో. సార్ 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 అది ఎక్కడ దాక్కుందిరా? మనిషి పారిపోయిందా? లోపలేస్తాను. నువ్వు కూడా చేస్తే నిన్ను లోపలేస్తాను. బాలు నువ్వు బయటికి వెళ్ళరా నాన్న. బాబు వెళ్ళిపోతున్నావేంట్రా? రోడ్ అది మాట్లాడరా బాలు. బాధలే. బాబు ఏంటి సార్ మీరెందుకు ఇక్కడ? వెళ్ళండి. మసి వచ్చింది, అది ఇంటికే పరిమితం అవుతుంది అనుకున్నాను. కానీ మనసు చెదిరి తాగితేనైనా కన్న తండ్రిగా కొడుకు పెద్ద స్థాయిలో ఉంటే చూడాలనుకున్నాను కానీ లేదు బాబు. వాడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. అడుగురా. లేదు సార్. అలవాటు లేని వాళ్ళు తాగితే అలాగే మాట్లాడతారులే. షర్టించి పంపించి. అలాగే సార్. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఏమైందన్నా? ఎస్ఐ గారు తీసుకెళ్ళిపోమన్నారు. కేసే రాయలేదులేరా? అవును చెప్పారట. నువ్వు వాళ్ళని కొడతానని బెదిరించావా? ఏమైంది? యా మోసం చేసి ఉండకూడదు. పోనీ ఆమె బదులు వెళ్తావా? ఊరుకోండి సార్. ఇది ఇంకో పోలీస్ స్టేషనా? ఏయ్ మన ఇల్లు. మరి ఎందుకు ఇలా పట్టుకుని వెళ్తున్నారు? గోతిలో ట్రాప్లో ఎప్పుడో పడిపోయాను. బ్యాచులర్ని ఈ రోజు నుంచి ఫ్రీ బర్డ్. లోపలికి రారా ఉచిత పక్షి. కుదురుగా కూర్చో. అలాగే సరేగా రోహిణి ఉండిపోయింది. ఉండేది పోయింది. ఏయ్, ప్రభావతి ఏమన్నా చీమాలతో దోమాలతో అనుకున్నావా? 60 కేజీల అమ్మావతిని నువ్వు సోఫా కింద తెలుసా? ఎందుకు లేదు? రోహిణి అబద్ధం ఆడిందని. కేసు లేకుండా బయటపడ్డారు. అది చాలు. మీనా ఇప్పుడు మీరు తాగొచ్చారా? తాగాలనుకుంటున్నారా? నేను మా నాన్న నీకు సంగతి తెలుసా నాన్న? ఏంటి నాన్న? దాదా నా భార్య అరే ఎన్ని అబద్ధాలు ఆడింది. హల్లోకి వచ్చి నేను శిక్ష. సరే అరే బాలు ఎట్రా ఏంట్రా? అర్జెంట్ రారా. నోరెట్టావంటే మంచానికి వేసి కట్టేస్తా. నోట్లో గుడ్డలు కుక్కుతా. స్పూన్ తాగితే పావుల పాకు. ఇల్లు ముక్కలైపోతున్నట్టు భయంగా ఉంది. మావయ్య నాన్న ఏం మాటలు అన్నది? నన్ను బాధలో తాగే తప్ప తాగే అలవాటు లేదు నాన్న. ఈ సమస్యలకు ఒక పరిష్కారం కావాలన్నా మా అమ్మ. అవును మావయ్య, అమ్మమ్మ చెప్తే తప్ప ఎవరు వినేలా లేరు. సరే నేనే బస్ ఎక్కెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అంతలా నమ్మినన్నా నన్ను ఎంత మోసం చేసావు. తర్వాత నువ్వంటే నాకు ఇష్టం. నువ్వే నా ప్రపంచం అనుకుంటా. మోసం ఎందుకు చేశావు? అమ్మా